హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు గో విద్య. మనం లాస్ట్ సెషన్స్లో నోడల్ అనాలిసిస్, మెష్ అనాలిసిస్ నేర్చుకున్న తర్వాత దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూసాం. దాని తర్వాత మనం థీరమ్స్లోకి ఎంటర్ అయ్యాము. థీరమ్స్లో మనం డిస్కస్ చేసుకోవాల్సిన థీరమ్స్ ఒక 5 మేజర్ థీరమ్స్ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ మనం ఒక థీరం గురించి డిస్కస్ చేసుకున్నాము. దాన్ని ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా చూసాం. ఓకే, వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి మనం డిఫరెంటేషన్లో చూద్దాం. ఫస్ట్ డిఫరెంట్ థీరమ్స్ అన్ని కూడా మనము డిస్కస్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునే పోయే థీరమ్స్ ఏంటంటే థెవెనిన్స్ థీరం, నార్టన్ థీరం ప్లస్ సమ్ ఎక్స్టెన్షన్ అనమాట. అంటే థెవెనిన్స్ నార్టన్ థీరమ్స్ అర్థం చేసుకున్న తర్వాత దాని నుంచి మనము సేమ్ డిరైవ్ చేయగలము. ఓకే, ఏ విధంగా మనము దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఒక నెట్వర్క్కి సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయగలము. ఓకే, ఇది మనం ఈ సెషన్లో నేర్చుకుందాం. ఓకే, కంప్లీట్గా మనము థెవెనిన్స్ అండ్ నార్టన్ థీరం సంబంధించిన అనాలిసిస్ అనేది చేస్తాం అనమాట. ఓకే, ఎనీవే ఫస్ట్ మనము ఒక నెట్వర్క్ తీసుకుందాం. ఓకే, ఒక నెట్వర్క్, ఒక ర్యాండమ్ నెట్వర్క్, ఇది ఒక ర్యాండమ్ నెట్వర్క్. ఈ నెట్వర్క్ లో మనకు మెనీ ఎలిమెంట్స్. ఓకే, మెనీ ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఎవ్రీథింగ్ ఇన్ అండ్ సర్క్యూట్ ఈజ్ అన్ ఎలిమెంట్. ఓకే, మెనీ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, అంటే మెనీ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. ఓకే, మెనీ సోర్సెస్. ఓకే, మెనీ సోర్సెస్ అనేవి ఉన్నాయి. అంటే చూడండి, మెనీ ఎలిమెంట్, మెనీ సోర్సెస్ ఉన్నాయంటే డెఫినెట్గా మనకి డిఫికల్టీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అంటే ఒక సర్క్యూట్ ఇచ్చిన తర్వాత దాంట్లో మనకి కరెంట్ క్యాలిక్యులేషన్ కానీ వోల్టేజ్ క్యాలిక్యులేషన్ కానీ చేయడం అనేది ఎక్కువ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ నోడ్స్ అనేవి మనకి చాలా ఎక్కువ ఉంటాయి. లేకుంటే నెంబర్ ఆఫ్ మెష్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ మనకి ఎక్కువగా అవసరం అవుతాయి. ఓకే, మనం కేవీఎల్ యూస్ చేసినామంటే, అంటే యూజింగ్ మెష్ అనాలిసిస్ చేస్తే నెంబర్ ఆఫ్ మెష్ ఎన్ని ఉన్నాయో అన్ని ఈక్వేషన్స్ రాయాలి. అలానే మనకి నెంబర్ ఆఫ్ ప్రిన్సిపల్ నోడ్స్ ఎన్ అయితే ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, n-1 ఆర్ np-1 నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ మనం రాయాల్సి ఉంటుంది. అప్పుడు మనకి డిఫికల్టీ లెవెల్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ప్లస్ టైం టు గెట్ ద సొల్యూషన్, అంటే ఒక సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేసేదానికి చాలా ఎక్కువ టైం అనేది జరుగుతుంది. ఓకే, అందుకని చెప్పేసి ఇంత పెద్ద నెట్వర్క్ ఏదైనా ఒకే ఎలిమెంట్లో, ఓకే, అంటే బిట్వీన్ ఈ 2 టెర్మినల్స్ మధ్యలో మనకి ఏబి, ఓకే, బిట్వీన్ దీస్ 2 టెర్మినల్స్ మనకి వోల్టేజ్ అనేది అడిగారు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, వోల్టేజ్ అనేది అడిగారు. జస్ట్ మన లోడ్, ఓకే, మన ఇంటి దగ్గర 2 టెర్మినల్స్ మధ్యలో ఉన్న వోల్టేజ్ అనేది అడిగారు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఎంత వస్తుంది నీకు వోల్టేజ్ అని అంటే కంప్లీట్ గా మనము మన దగ్గర నుంచి, ఓకే, ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఇంకొక చోట ఇంకో ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఇంకొక చోట ఇంకో సోర్స్ ఉంది, ఇంకో బ్యాటరీ కనెక్ట్ చేస్తుంది. ఇలా ఎంటైర్ నెట్వర్క్ అనేది మనము అనాలిసిస్ చేయాలి. అంటే మన పాయింట్ని బేస్ చేసుకునేసి, అంటే మన ఇంటి దగ్గర నుంచి ఎంటైర్ సర్క్యూట్ని మనం అనలైజ్ చేయాలంటే చాలా చాలా డిఫికల్ట్. ఓకే, ఆ సిమిలర్ గానే మనకి ఈ రెండింటి మధ్య వోల్టేజ్ కావాలి. ఓకే, ఇవి మన టార్గెట్ టెర్మినల్స్. ఓకే, టార్గెట్ టెర్మినల్స్ అంటే ఈ రెండింటి మధ్య మనకి వోల్టేజ్ కావాలి. లేకుంటే ఈ రెండింటి మధ్య షార్ట్ సర్క్యూట్ చేస్తే మనకు ఎంత కరెంట్ వెళ్తుంది, లేకుంటే ఏదైనా లోడ్ కనెక్ట్ చేస్తే ఎంత కరెంట్ అనేది వెళ్తుంది, అది మనకు తెలియాలి. ఓకే, అంటే చూడండి, ఇంత పెద్ద నెట్వర్క్ని మనము అనాలిసిస్ చేయాలంటే, ఓకే, ఇదొక బిగ్ నెట్వర్క్. ఓకే, బిగ్ నెట్వర్క్ ఇట్ ఈస్. ఓకే, ఇంత పెద్ద నెట్వర్క్ని మనం అనాలిసిస్ చేయాలంటే చాలా చాలా డిఫికల్ట్. ఓకే, ఏం చేస్తున్నారంటే ఒక నెట్వర్క్ని మనం ఇంకో నెట్వర్క్ లాగా కన్వర్ట్ చేయగలిగితే, ఓకే, ఇంత పెద్ద నెట్వర్క్ని ఇంకొక చిన్న నెట్వర్క్ లాగా కన్వర్ట్ చేయగలిగితే అప్పుడు దాన్ని చిన్న నెట్వర్క్ని మనం అనాలిసిస్ చేయొచ్చు. అంటే జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఇంత పెద్ద నెట్వర్క్ని అనాలిసిస్ చేయాలంటే మనకు చాలా టైం తీసుకుంటుంది. మనం ఆ టైంని దేని మీద యూజ్ చేస్తున్నామంటే కన్వర్టింగ్ దిస్ బిగ్ నెట్వర్క్ ఇంటూ స్మాల్ నెట్వర్క్. ఓకే, స్మాల్ నెట్వర్క్. ఓకే, ఎనీ బిగ్ నెట్వర్క్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ అంటే ఈ నెట్వర్క్ని ఇంకొకలాగా మనం చేంజ్ చేయొచ్చు. ఓకే, ఎనీ బిగ్ నెట్వర్క్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ ఏ స్మాల్ నెట్వర్క్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సింగిల్ వోల్టేజ్ సోర్స్ in series with resistance between the same target terminals. Okay, between the same target terminals అంటే టెర్మినల్స్ ని మనం చేంజ్ చేయకుండా పెద్ద నెట్వర్క్ని చిన్న నెట్వర్క్ లాగా కన్వర్ట్ చేయమంటున్నారు. ఓకే, కన్వర్ట్ చేయమంటున్నారు. ఏముంటాయి దానికి? ఒక సింగిల్ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ ఈ విధంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే, అంటే ఇక్కడ ఏమైంది, ఈ నెట్వర్క్ని ఈ నెట్వర్క్ లాగా కన్వర్ట్ చేయమంటున్నారు. ఓకే, ఎలా కన్వర్ట్ చేయాలి? డైరెక్ట్గా, ఓకే, ఇంత పెద్ద సర్క్యూట్ని మనము దీన్ని 10 వోల్ట్ అనేసి ఇక్కడ రెసిస్టెన్స్ని 2 ohms అని చెప్పేసి రాసుకోలేం కదా. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మనకి డెఫినెట్గా ఉంటాయి. ఓకే, ఒక నెట్వర్క్ని ఇంకో నెట్వర్క్ లాగా కన్వర్ట్ చేయాలంటే కొన్ని రూల్స్ మనము ఫాలో అవ్వాలి. ఓకే, రూల్స్ టు కన్వర్ట్ అంటే బిగ్ నెట్వర్క్ని మనం స్మాల్ నెట్వర్క్ లాగా కన్వర్ట్ చేస్తున్నాము. ఓకే, ఏ విధంగా కన్వర్ట్ చేస్తున్నాము? బై ఫాలోయింగ్ సర్టెన్ రూల్స్. ఓకే, బై ఫాలోయింగ్
certain rules. Okay, so just observe the main rules. Okay, so rules to convert one network into another network. Okay, so one network into another. Okay, so one network into another network. Okay, so అంటే ఏం రూల్స్ ఫాలో అవ్వాలంటే, సో ఫస్ట్ రూల్ ఏంటంటే, సో ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ బిట్వీన్ ద టెర్మినల్స్ మస్ట్ బి సేమ్. ఓకే, సో ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఓకే, సో ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ మస్ట్ బి సేమ్ ఆఫ్టర్ కన్వర్షన్. ఓకే, అంటే ఒక నెట్వర్క్ని ఇంకో నెట్వర్క్ లాగా కన్వర్ట్ చేయాలంటే ఈ రెండింటి మధ్య మనకి ఎంత ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ వస్తుందో VOC, ఈ రెండింటి మధ్య కూడా మనకి సేమ్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అనేది రావాలి. ఓకే, అంటే ఒక నెట్వర్క్ని కన్వర్ట్ చేసిన తర్వాత కూడా ఈ రెండు టెర్మినల్స్ మధ్య వోల్టేజ్ మనం చెక్ చేస్తే సేమ్ వోల్టేజ్ అనేది రావాలి. ఓకే, సో ఇది ఫస్ట్ కండిషన్. ఓకే, సో ఫస్ట్ కండిషన్ ఏంటి, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ మస్ట్ బి సేమ్ ఆఫ్టర్ కన్వర్షన్. ఓకే, సో ఆఫ్టర్ కన్వర్షన్. ఓకే, సో ఇవి ఏ టెక్స్ట్ బుక్స్లో కూడా రాయరండి ఈ విధంగా. ఓకే, సిమిలర్గా మనకి ఏ టెక్స్ట్ బుక్లో కూడా రాయరు, ఈ కండిషన్స్ కూడా మనకి ఎక్కడ కూడా డిస్కస్ చేయరు అనమాట. ఓకే, కానీ దీని గురించి మనకి క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్గా సో చాలా రకాల ఎగ్జామ్స్లో ఓకే సో ఇండైరెక్ట్గా మనకు అడగడం జరిగింది. సో అందుకని చెప్పేసి క్లియర్గా మనం ఇక్కడ రాసుకుంటున్నాం. ఓకే, సో ఆఫ్టర్ కన్వర్షన్. ఓకే, సో ఆఫ్టర్ కన్వర్షన్. ఓకే, సో కన్వర్ట్ చేసిన తర్వాత ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అనేది సేమ్ ఉండాలి. ఓకే, సెకండ్ కండిషన్ ఏంటంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్. ఓకే, సో షార్ట్ సర్క్యూట్ కరెంట్ మస్ట్ బి సేమ్. ఓకే, సో కరెంట్ మస్ట్ బి సేమ్ ఆఫ్టర్ కన్వర్షన్. ఓకే, సో ఆఫ్టర్ కన్వర్షన్. ఓకే, సో ఆఫ్టర్ కన్వర్షన్ కూడా మనకి షార్ట్ సర్క్యూట్ కరెంట్ అంటే ఈ రెండింటి మధ్య ఇది ఒక బిగ్ సర్క్యూట్ కదా. ఓకే, సో ఈ రెండింటి మధ్య మనం షార్ట్ సర్క్యూట్ చేస్తే ఎంతైతే షార్ట్ సర్క్యూట్ కరెంట్ వస్తుందో ఈ రెండింటి మధ్య కూడా మనకి సేమ్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ అనేది రావాలి. ఓకే, సెకండ్ కండిషన్. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏంటి, సో థర్డ్ కండిషన్ సో ఈక్వివాలెంట్ రెసిస్టర్. ఓకే, సో ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ between the target terminals. Okay, so between the target terminals. Okay, so equivalent resistance between A and B terminals or target terminals. Okay, so between the టార్గెట్ టెర్మినల్స్. టార్గెట్ అంటే సో మనకి ఏవైతే టెర్మినల్స్ ప్రొవైడ్ చేశారో ఆ రెండు టెర్మినల్సే మన టార్గెట్. ఆ రెండింటి మధ్యనే మనకు వోల్టేజ్ లేదా కరెంట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఆ రెండింటి మధ్యనే మనం నెట్వర్క్ని రీడిజైన్ చేస్తున్నాము. ఓకే, అంటే పెద్ద నెట్వర్క్ని చిన్న నెట్వర్క్ లాగా కన్వర్ట్ చేస్తున్నాము. ఓకే, సో బిట్వీన్ ద టార్గెట్ టెర్మినల్స్. చూడండి, ఎప్పుడైతే ఇది మనం రాసుకుంటామో అప్పుడైతే మనం క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఓకే, సో టెర్మినల్స్. ఓకే, సో బిట్వీన్ ద టార్గెట్ టెర్మినల్స్ అంటే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటి మధ్య మనము రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసామంటే ఓకే, మనం ఆల్రెడీ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేషన్స్ చూసాం. ఓకే, సో ఈ రెండింటి మధ్య ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ చూస్తే ఈ రెండింటి మధ్య ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ చూస్తే మనకి సేమ్ అనేది రావాలి. ఓకే అనేసి అంటున్నారు. ఓకే, ఇవి 3 కండిషన్స్. ఓకే, సో అందులో ఇంకొక మేజర్ కండిషన్ ఏంటంటే టెర్మినల్స్ మస్ట్ బి సేమ్. ఓకే, సో రూల్స్ టు కన్వర్ట్ వన్ నెట్వర్క్ ఇంటూ అనదర్ నెట్వర్క్ అంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ మస్ట్ బి సేమ్ ఆఫ్టర్ కన్వర్షన్. ఓకే, సో ఏ రెండింటి మధ్య మనం ఓపెన్ సర్క్యూట్ అంటే ఇక్కడ ఏ టెర్మినల్స్ మధ్య చూస్తున్నామో అక్కడ కూడా అదే టెర్మినల్స్ మధ్య చూడాలి. ఓకే, ఇక్కడ ఏబీ టెర్మినల్స్ చూసి ఇక్కడ డిఫరెంట్ టెర్మినల్స్ ఓకే సిడి తీసుకుంటాను నేను, ఆ రెండింటి మధ్య ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ సేమ్ ఉంది కదా అని చెప్పేసి అంటే తప్పు అవుతుంది. ఓకే, టెర్మినల్స్ ఎప్పుడు కూడా చేంజ్ అవ్వకూడదు. ఓకే, సో టెర్మినల్స్ చేంజ్ అనేది మనకి జరగకూడదు. ఓకే, సో టెర్మినల్స్ మస్ట్ బి సేమ్. ఓకే, సో టెర్మినల్స్ షుడ్ నాట్ బి చేంజ్డ్. ఓకే, సో టెర్మినల్స్ ఓకే, సో అన్నిటికి కలిపి ఈ కండిషన్. ఓకే, సో టెర్మినల్స్ షుడ్ నాట్ బి చేంజ్డ్. ఓకే, సో టెర్మినల్స్ షుడ్ నాట్ బి చేంజ్డ్. ఓకే, టెర్మినల్ షుడ్ నాట్ బి చేంజ్ అంటే టెర్మినల్స్ని మనము డిస్టర్బ్ చేయకూడదు. ఓకే, వితౌట్ డిస్టర్బింగ్ ద టెర్మినల్స్. ఓకే, వితౌట్ డిస్టర్బింగ్ ద టెర్మినల్స్ మనం ఏం చేయాలి, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ సేమ్ ఉండేటట్లు చూసుకోవాలి. నెక్స్ట్ ఓకే, షార్ట్ సర్క్యూట్ చేసినా కూడా కరెంట్ అనేది మనకి సేమ్ రావాలి. నెక్స్ట్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ద టార్గెట్ టెర్మినల్స్ అనేది సో మనకి ఏమవుతుంది, టెర్మినల్స్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ మస్ట్ బి సేమ్. ఓకే, సో ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ద టార్గెట్ టెర్మినల్స్ మస్ట్ బి సేమ్. ఓకే, సో ఇది కూడా మస్ట్ బి సేమ్.
ఓకే సో మస్ట్ బి సేమ్. ఓకే సో ఇది కూడా మనకి 3 కండిషన్స్. ఓకే సో ఇది ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ విఓసికి సంబంధించింది, ఇది ఐఎస్సి షార్ట్ సర్క్యూట్ కరెంట్కి సంబంధించింది. సో ఇది ఆర్ ఈక్వివాలెంట్. ఓకే సో లేదా ఆర్ఏబి. ఓకే సో ఏబి అనేవి మన టార్గెట్ టెర్మినల్స్ కాబట్టి సో ఆర్ఏబి అనేది, సో ఆర్ఏబి మనం క్యాలిక్యులేట్ చేస్తే సో మనకి రెసిస్టెన్స్ బిఫోర్ కన్వర్షన్ మనకి ఈ సర్క్యూట్లో ఏదైతే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ వస్తుందో ఈ దీంట్లో కూడా మనకి సో సేమ్ ఈక్వివాలెంట్ వోల్టేజ్ అనేది ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అనేది రావాలి. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ నో ఇప్పుడు కన్వర్ట్ చేసినాం అనుకుందాం. ఓకే సో ఈ రెండింటి మధ్య మనకి షార్ట్ సర్క్యూట్ కరెంటు సో ఐఎస్సి అనుకుందాం. ఓకే సో ఐఎస్సి అనుకుందాం షార్ట్ సర్క్యూట్ కరెంటు. ఓకే సో అలానే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ మనకు తెలుసు జనరల్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఏమనుకుందామంటే ఆర్ ఈక్వివాలెంట్ అనుకుందాం. ఓకే సో ఆర్ ఈక్వివాలెంట్ ఆర్ఏబి అనుకుందాం. ఓకే సో ఇంకా బెటర్ ఆర్ఏబి అనేది అనుకుందాం. ఓకే సో ఆర్ఏబి. ఓకే సో రెండింటి మధ్య ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ మనం చెక్ చేస్తే ఆర్ఏబి అనేసి అనుకుందాం. సో ఇప్పుడు కన్వర్ట్ చేసిన తర్వాత కూడా ఈ రెండింటి మధ్య మనం చెక్ చేస్తే ఈ సర్క్యూట్లో మనకు డైరెక్ట్గా సేమ్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ రావాలి, సేమ్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ కావాలి, అండ్ సిమిలర్గా సేమ్ విఓసి అంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అనేది ఉండాలి. ఓకే ఇక్కడ వోల్టేజ్ సోర్స్ వాల్యూ మనకి లేదు. సో మనకు అబ్జర్వేషన్ ఏంటి, ఓకే కన్వర్షన్ తర్వాత కూడా మనకి సేమ్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఉండాలి. ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్స్ ఉంది, ఈ రెండింటి మధ్య మనకు కావాల్సింది విఓసి. ఇక్కడ కరెంట్ అనేది పోదు, ఎందుకంటే ఇది ఒక ఓపెన్ సర్క్యూట్ కాబట్టి కరెంట్ అనేది పోదు. సో విఓసి ఇక్కడ మనకు రావాలంటే ఈ సోర్స్ వాల్యూ ఎంత ఉండాలి, డెఫినెట్గా విఓసినే ఉండాలి. ఓకే సో అంటే జస్ట్ ఒక నార్మల్ సర్క్యూట్ ఇక్కడ 10 వోల్ట్ ఉందంటే ఇక్కడ 10 వోల్ట్ వస్తుంది, ఇక్కడ 20 వోల్ట్ ఉంటే ఇక్కడ 20 వోల్ట్ వస్తుంది, ఎందుకంటే కరెంట్ అనేది పోవడం లేదు, డైరెక్ట్గా సోర్స్ వోల్టేజే ఇక్కడ మనకి అపియర్ అవుతుంది. ఓకే ఇక్కడ మనకు కావాల్సింది విఓసి కాబట్టి సో డెఫినెట్గా ఈ సోర్స్ వాల్యూ ఎంత ఉండాలి, విఓసి అనేది ఉండాలి. ఓకే విఓసి అనేది చూడండి, ఇక్కడ మనం థీరం గురించి డిస్కస్ చేసుకోవడం లేదు. ఓకే కండిషన్స్ టు కన్వర్ట్ వన్ సర్క్యూట్ ఇంటూ అనదర్ సర్క్యూట్. ఓకే ఒక సర్క్యూట్ని మనం ఇంకో సర్క్యూట్ లాగా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి అని చెప్పేసి డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకే సో ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అనేది సో ఈ సోర్స్ వాల్యూ అనేది ఉండాలి. ఓకే సో నెక్స్ట్ సిమిలర్గా మనం షార్ట్ సర్క్యూట్ కరెంట్ చూద్దాం. ఓకే సో బిఫోర్ దట్ ఆర్ఏబి చూద్దాం. ఓకే అంటే ఈ రెండింటి మధ్య మనం ఆర్ఏబి క్యాలిక్యులేట్ చేస్తే సో మనకి ఏమొస్తుంది, వోల్టేజ్ సోర్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0 కాబట్టి సో దీన్ని షార్ట్ సర్క్యూట్ చేస్తాము. సో అప్పుడు ఈ రెసిస్టెన్స్ అలానే ఈ షార్ట్ సర్క్యూట్ ఈ విధంగా వస్తుంది ఏబి. ఈ రెండింటి మధ్య ఆర్ఏబి మనకు కావాలంటే ఇక్కడ డెఫినెట్గా ఆర్ఏబి అనేది ఉండాలి. ఓకే అంటే ఈ రెసిస్టెన్స్ వాల్యూ ఏముండాలి, ఆర్ఏబి అనేది ఉండాలి. అంటే ఈ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ని డైరెక్ట్గా మనం ఇక్కడ ఇస్తున్నాం, ఈ ఈక్వివాలెంట్ వోల్టేజ్ అంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ని డైరెక్ట్గా ఇక్కడ ఇస్తున్నాం. ఓకే అంటే కన్వర్ట్ చేసిన తర్వాత మనము ఈ విధంగా రాయాలి. ఓకే సో ఇక్కడ ఆర్ఏబి వాల్యూ ఈ రెసిస్టెన్స్ వాల్యూ ఏమవుతుందంటే ఆర్ఏబి. ఓకే సో ఆర్ఏబి అవుతుంది. ఓకే సో ఇది మన నెట్వర్క్. ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ కరెంట్ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఓకే సో రెండింటి మధ్య షార్ట్ సర్క్యూట్ కరెంట్ క్యాలిక్యులేట్ చేస్తే ఎనీవే సర్క్యూట్ మనకి సో ఇక్కడ క్లోజ్ అవుతుంది కాబట్టి కరెంట్ పాస్ అవుతుంది. సో ఆ కరెంట్ ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ షార్ట్ సర్క్యూట్ మనం ఈ విధంగా చేస్తామో ఈ షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఐఎస్సి అనేది విఓసి డివైడెడ్ బై ఆర్ఏబి. ఓకే సో విఓసి డివైడెడ్ బై ఆర్ఏబి. ఓకే సో ఈ విధంగా మనకి షార్ట్ సర్క్యూట్ కరెంట్ అనేది వస్తుంది. ఓకే సో ఇప్పుడు మనం ఒకవేళ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఇక్కడ వచ్చేసింది, సో మనకి ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఇక్కడ వచ్చేసింది, షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఎప్పుడైతే నువ్వు షార్ట్ సర్క్యూట్ చేస్తావో అప్పుడు మనకి షార్ట్ సర్క్యూట్ కరెంట్ వస్తుంది. ఓకే ఇక్కడ 3 కండిషన్స్ మనం ఇచ్చాం కదా, ఈ 3 కండిషన్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఏవైనా 2 సాటిస్ఫై అయినాయంటే థర్డ్ ఆటోమేటిక్గా సాటిస్ఫై అవుతుంది. ఓకే సో ఏవైనా 2 మనకు సాటిస్ఫై అవుతాయి, ఇదర్ వోల్టేజ్ అండ్ కరెంట్ 2 సాటిస్ఫై అయినాయంటే సో మనము ఆర్ ఈక్వివాలెంట్ ఈక్వల్స్ టు విఓసి బై ఐఎస్సి. ఓకే ఇక్కడ రిలేషన్ చేసుకోండి, ఆర్ ఈక్వివాలెంట్ ఈక్వల్స్ టు విఓసి డివైడెడ్ బై ఐఎస్సి. అంటే మనకి ఏవైనా 2 వాల్యూస్ తెలిసినాయంటే మూడో వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే సో ఒకవేళ విఓసి ఆర్ ఈక్వివాలెంట్ 2 మనకు వచ్చాయంటే సో డైరెక్ట్గా విఓసి బై ఆర్ ఈక్వివాలెంట్ మనకి ఐఎస్సి వాల్యూ వస్తుంది. ఒకవేళ మనకి సో ఐఎస్సి అండ్ ఆర్ ఈక్వివాలెంట్ వచ్చాయనుకోండి, రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి విఓసి వస్తుంది. ఓకే సో గుర్తుపెట్టుకోండి, ఏవైనా 2 కండిషన్స్ మనకి సాటిస్ఫై అవుతాయి, థర్డ్ కండిషన్ ఆటోమేటిక్గా సాటిస్ఫై అవుతుంది. ఓకే సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఇక్కడ మనం ఏం చేసాము, విఓసి ఆర్ఏబి రెండే మనం క్యాలిక్యులేట్ చేసాము. సో డైరెక్ట్గా మనకి ఏమొచ్చింది, విఓసి బై ఆర్ఏబి అనేది మనకి కరెంట్ వచ్చింది. ఓకే సో డైరెక్ట్గా మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే సో ఇక్కడ మనం ఏం
ఏం చేసాం, ఒక బిగ్ నెట్వర్క్ని ఒక స్మాల్ నెట్వర్క్ లాగా కన్వర్ట్ చేసాం. ఓకే, ఆ స్మాల్ నెట్వర్క్లో ఏమున్నాయి మనకి, ఒక సింగిల్ వోల్టేజ్ సోర్స్, అలానే సో ఒక రెసిస్టెన్స్, ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ విత్ ఇట్. ఓకే, సో బిట్వీన్ ద సేమ్ టార్గెట్ టెర్మినల్స్. ఓకే, సో ఇప్పుడు ఒక స్టేట్మెంట్ మీకు చెప్తాను. ఓకే, సేమ్ మనం చేసిన స్టేట్మెంటే ఇప్పుడు మీతో చెప్తాను, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఎనీ బిగ్ నెట్వర్క్, ఓకే, ఎనీ బిగ్ నెట్వర్క్ can be transformed or can be converted as a small network which consists of a single voltage source in series. Okay, so in single voltage source in series with equivalent resistance between the same target terminals. Okay, so same target terminals. ఓకే, సో ఏం చేస్తాం, మనము ఒక పెద్ద నెట్వర్క్ని చిన్న నెట్వర్క్ లాగా కన్వర్ట్ చేసేయచ్చు. ఓకే, ఎలా, ఆ చిన్న నెట్వర్క్లో ఏముంటాయి, సింగిల్ వోల్టేజ్ సోర్స్ ఉంటుంది, సింగిల్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది, టెర్మినల్స్ అనేవి మనకి సేమ్. ఓకే, సో ఈ వోల్టేజ్ సోర్స్ వాల్యూ ఏమవుతుందంటే విఓసి. ఓకే, సో రెండింటి మధ్య మనం ఈక్వివాలెంట్ వోల్టేజ్ కనుక్కుంటే, సో ఆర్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ కనుక్కుంటే అది మనకు విఓసి అవుతుంది. సో ఆర్ఏబి అనేది ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఓకే, సో దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే మనం డైరెక్ట్గా, మీరు చాలా మందికి తెలిసిండొచ్చు, ఇది థెవెనిన్స్ ఈక్వివాలెంట్ నెట్వర్క్. ఓకే, సో అంటే ఒక బిగ్ నెట్వర్క్ని ఒక స్మాల్ నెట్వర్క్ లాగా కన్వర్ట్ చేసాం. ఎందుకంటే సో దీన్ని అనలైజ్ చేయడం టఫ్ మనకి. సో ఏం చేసాం, దీనికి ఈక్వివాలెంట్ నెట్వర్క్ అనేది మనము తీసుకున్నాం అనమాట. ఓకే, సో ఇది ఈ నెట్వర్క్ని మనం ఏమంటామంటే థెవెనిన్స్ ఈక్వివాలెంట్ నెట్వర్క్. ఓకే, సో థెవెనిన్స్ ఈక్వివాలెంట్ నెట్వర్క్. ఓకే, సో లేదా దీని తర్వాత రాద్దాం. ఓకే, సో ఈ నెట్వర్క్ని మనం ఏమంటామంటే థెవెనిన్స్ ఈక్వివాలెంట్, మనకు ఆల్రెడీ తెలిసిండొచ్చు. సో ఎందుకు నేను ఇదే విధంగా కన్వర్ట్ చేయాలి, సో నేను వోల్టేజ్ సోర్స్ నాకు వద్దు, నాకు ఇన్స్టెడ్ ఆఫ్ వోల్టేజ్ సోర్స్ కరెంట్ సోర్స్ అనేది కావాలి. ఓకే, ఏం చేస్తాం, సేమ్ నెట్వర్క్నే మనము ఇన్స్టెడ్ ఆఫ్ కన్వర్టింగ్ యాజ్ లైక్ దిస్. ఓకే, సో వి విల్ కన్వర్ట్ any big network between the terminals A and B can be transformed as a single current source in parallel with equivalent resistance. Okay, so in parallel with equivalent resistance between the same target terminals, అంటే టార్గెట్ టెర్మినల్స్ అనేవి మనకి చేంజ్ అవ్వకూడదు. ఓకే, మనం ఆల్రెడీ కండిషన్స్ చెప్పుకున్నాము. ఎప్పుడైతే ఈ విధంగా కన్వర్ట్ చేయాలంటే మనము 3 కండిషన్స్ని ఫాలో అవ్వాలి. ఓకే, సో ఫస్ట్ కండిషన్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ చెక్ చేద్దాం. ఓకే, సో ఈ రెండింటి మధ్య చెక్ చేస్తే మనకి ఆర్ఏబి అని వచ్చింది. సో కరెంట్ సోర్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ అంటే ఓపెన్ సర్క్యూట్. దీన్ని ఓపెన్ సర్క్యూట్ చేస్తే ఇది ఒక్క రెసిస్టెన్సే ఉంటుంది, కానీ ఎంత వాల్యూ కావాలి, ఆర్ఏబి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 ఓమ్స్ అనుకుందాం. ఈ రెండింటి మధ్య చెక్ చేస్తే 10 ఓమ్స్ రావాలంటే ఇది కూడా 10 ఓమ్స్ ఉండాలి కదా. ఇక్కడ ఆర్ఏబి అని వచ్చింది కాబట్టి సో ఇది ఆర్ఏబి అనేది మనకి అవుతుంది. ఓకే, సో ఆర్ఏబి అనేది అవుతుంది. ఓకే, సో ఇంకొకటి ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ కరెంట్ చూద్దాం. ఓకే, సో రెండింటిని షార్ట్ సర్క్యూట్ చేసామంటే మనకు ఆల్రెడీ కరెంట్ ఏమనుకున్నాం, ఐఎస్సి అనే కరెంట్ పోతుంది అనుకుందాం. ఓకే, సో షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఐఎస్సి పోతుంది అనుకుందాం. అంటే ఈ రెండింటిని మనం షార్ట్ సర్క్యూట్ చేస్తే, అంటే షార్ట్ సర్క్యూట్ అంటే ఈ రెసిస్టెన్స్ లో కరెంట్ ఏం పోదు. ఓకే, సో ఒక రెసిస్టెన్స్ ఒక షార్ట్ సర్క్యూట్ రెండు ప్యారలల్ గా ఉన్నాయంటే సో మొత్తం కరెంట్ మనకి షార్ట్ సర్క్యూట్ లోనే వెళ్తుంది. అంటే ఈ కరెంట్ మొత్తం కూడా షార్ట్ సర్క్యూట్ లో వెళ్తుంది, కానీ షార్ట్ సర్క్యూట్ కరెంట్ అంతా ఐఎస్సి. అంటే ఈ సోర్స్ వాల్యూ కూడా మనకి ఐఎస్సి. అర్థమవుతుందా? ఓకే, సోర్స్ వాల్యూ కూడా మనకి ఐఎస్సి. అంతే, ఇదొక నెట్వర్క్. ఓకే, సో దీన్ని మనము ఈ విధంగా అయినా కన్వర్ట్ చేయొచ్చు. సో అదేవిధంగా సో ఈ పెద్ద నెట్వర్క్ని ఈ చిన్న నెట్వర్క్ లాగా అయినా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సో అగైన్ మనకు సేమ్ స్టేట్మెంట్. ఓకే, సో ఎనీ బిగ్ నెట్వర్క్ హ్యావింగ్ మెనీ ఎలిమెంట్స్ అండ్ మెనీ ఎనర్జీ సోర్సెస్ బిట్వీన్ ద టెర్మినల్స్ ఏ అండ్ బి. ఓకే, సో బిట్వీన్ ద టెర్మినల్స్ ఏ అండ్ బి can be transformed as, okay, so can be transformed as a single current source in parallel with equivalent resistance between the same target terminals. Okay, so పెద్ద నెట్వర్క్ ని మనము చిన్న నెట్వర్క్ లాగా కన్వర్ట్ చేయొచ్చు యాజ్ ఏ సింగిల్ కరెంట్ సోర్స్ లాగా. ఓకే, సో ఇన్ ప్యారలల్. ఓకే, సో దీనికి ప్యారలల్ లో ఒక రెసిస్టెన్స్, ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో బిట్వీన్ ద సేమ్ టార్గెట్ టెర్మినల్స్. ఓకే, సో టార్గెట్ టెర్మినల్స్ మనకి సేమ్ అన్నమాట. ఓకే, సో దీన్ని మనము సేమ్ నెట్వర్క్ అంటాం, నాట్ ఆ నెట్వర్క్ అంటాం. ఓకే, సింపుల్. ఓకే, పెద్ద నెట్వర్క్ ని మనం చిన్న నెట్వర్క్ లాగా కన్వర్ట్ చేస్తున్నాము. ఓకే, సో ఇప్పుడు మనము వోల్టేజ్ కూడా చెక్ చేసుకోవచ్చు. విఓసి ఏమవుతుంది అంటే ఈ రెండింటి మధ్య మనం ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ చెక్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్. ఓకే, సో ఈ కరెంట్ అనేది లోడ్లోకి వెళ్ళదు, సో డెఫినెట్గా దీంట్లోనే వెళ్తుంది. అంటే విఓసి ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఈ రెండింటి మధ్య మనము విఓసి క్యాలిక్యులేట్ చేసామంటే ఐఎస్సి ఇంటూ ఆర్ఏబి. ఓకే, సో ఐఎస్సి ఇంటూ ఆర్ఏబి. ఓకే, సో ఇది మనకి
ఐఎస్సి ఇంటూ ఆర్ఏబి. ఓకే, ఇది ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అనమాట. ఓకే, సేమ్ ఇదే కదా మనకు కూడా ఇక్కడ వచ్చింది. ఓకే, సో విఓసి ఈక్వల్స్ టు ఐఎస్సి ఇంటూ ఆర్ఏబి. అంటే ఈ సర్క్యూట్ కూడా ఒకటే. ఓకే, ఈ రెండు కూడా డిఫరెన్స్ ఏం లేదు. ఓకే, సో ఈ సర్క్యూట్ని మనము ఈ సర్క్యూట్ లాగా కన్వర్ట్ చేయొచ్చు, ఈ సర్క్యూట్ని మనము ఈ సర్క్యూట్ లాగా కన్వర్ట్ చేయొచ్చు. చూడండి, అగైన్ మనం ఇంకో స్టేట్మెంట్ గురించి చూద్దాం. ఓకే, ఎనీ బిగ్ నెట్వర్క్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ స్మాల్ నెట్వర్క్. ఓకే, సో ఎనీ బిగ్ నెట్వర్క్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ స్మాల్ నెట్వర్క్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ single voltage source in series with resistance between the same target terminals. Okay, so next, any big network can be transformed as a simple okay, so any big network can be transformed as a small network which consists of a single current source in parallel with resistance between the same target terminals. Okay, so ఈ విధంగా మనము రెండు రకాల స్టేట్మెంట్స్ రాసామన్నమాట. ఓకే, సో మనం బాగా క్లియర్ కట్గా అబ్జర్వ్ చేస్తే సో దీని నుంచి దీనికి ట్రాన్స్ఫార్మ్ చేసేది ఏంటి, థెవెనిన్స్. ఓకే, సో దిస్ ఈజ్ థెవెనిన్స్ ఈక్వివాలెంట్. ఓకే, సో థెవెనిన్స్ థీరం. ఓకే, సో థెవెనిన్స్ థీరం. ఓకే, సో థెవెనిన్స్ థీరం. ఓకే, సో దీని నుంచి దీనిని ట్రాన్స్ఫార్మ్ చేసేది ఏంటి, ఇది నార్టన్స్ థీరం. ఓకే, సో నార్టన్స్ థీరం. ఓకే, సో నార్టన్స్ థీరం. ఓకే, సో ఈ నెట్వర్క్ని మనం ఏమంటాం, థెవెనిన్స్ నెట్వర్క్. ఓకే, సో ఇది థెవెనిన్స్ నెట్వర్క్. ఓకే, సో థెవెనిన్స్ నెట్వర్క్. ఓకే, సో ఈ నెట్వర్క్ని ఏమంటాము, ఇది నార్టన్ నెట్వర్క్. ఓకే, సో నార్టన్స్ నెట్వర్క్. ఓకే, సో ఇది థెవెనిన్స్ నెట్వర్క్, ఇది నార్టన్ నెట్వర్క్. ఓకే, సో ఇంకొకటి ఇక్కడ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ రెండిట్లో కూడా సేమ్ ఉంది. ఓకే, ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ రెండిట్లో సేమ్ ఉంది. సో వీటికి మనం నేమింగ్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో దీన్ని మనం ఏమంటామంటే సో థెవెనిన్స్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్. ఓకే, సో దీన్ని థెవెనిన్స్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఆర్టీహెచ్ అంటాం. ఓకే, సో అంటే ఓపెన్ సర్క్యూట్ రెసిస్టర్, అంటే ఈ రెండింటి మధ్య ఉన్న ఓపెన్ సర్క్యూట్ ఎప్పుడైతే ఓపెన్ సర్క్యూట్ ఉంటుందో అప్పుడు మనం రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని మనం ఏమంటాము, ఆర్ఏబిని థెవెనిన్స్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అంటాం. ఓకే, సేమ్ మనకు. ఓకే, సో ఇది కూడా సో మనకి థెవెనిన్స్ ఈక్వివాలెంటే అవుతుంది. ఓకే, సో ఆర్టీహెచ్ అవుతుంది. సో లేదా దీన్ని మనం నార్టన్ సర్క్యూట్ కాబట్టి నార్టన్ రెసిస్టెన్స్ అనేసి అనుకోవచ్చు. సో సేమ్ రెసిస్టెన్సే కాబట్టి ఇదే మనకి నార్టన్ రెసిస్టెన్స్ ఆర్ఎన్. ఓకే, సో ఏదైనా కూడా మనకి సేమ్. ఓకే, ఆర్ ఈక్వివాలెంట్ అనన్నా, ఆర్ ఏబి అనన్నా, ఆర్ థెవెనిన్స్ అనన్నా, ఆర్ నార్టన్ అనన్నా అన్నీ కూడా మనకి సేమ్ అనమాట. ఓకే, సో ఇది కూడా డిఫరెన్స్ ఏం లేదు, రెండు నెట్వర్క్స్లో మనకు ఉన్నది సేమ్ రెసిస్టెన్సే. ఓకే, ఈక్వివాలెంట్ రెసిస్టెన్సే సేమ్ టెర్మినల్స్ కాబట్టి సో డైరెక్ట్గా మనము ఆర్ఎన్ ఈక్వల్స్ టు ఆర్టీహెచ్ అనేసి మనం అనుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సో ఈ నెట్వర్క్ అలానే ఈ నెట్వర్క్ రెండు కూడా సేమ్ అయ్యేదానికి ఛాన్సెస్, ఎందుకంటే దీని నుంచే ఇది వచ్చింది, సో దీని నుంచే ఇది వచ్చింది, అంటే దీని నుంచి ఇది మనం తీసుకురావచ్చు కదా. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇదొక బిగ్ నెట్వర్క్, ఇదొక స్మాల్ నెట్వర్క్, ఇదొక బిగ్ నెట్వర్క్, ఇదొక స్మాల్ నెట్వర్క్. సో ఒక నెట్వర్క్ని ఇంకో నెట్వర్క్ లాగా కన్వర్ట్ చేయొచ్చు, ఏ నెట్వర్క్ లాగా అయినా కూడా మనము కన్వర్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం 3 కండిషన్స్ ఫాలో అవుతున్నామో. ఓకే, సో టెర్మినల్స్ మనకు సేమ్ ఉండి ఈ 3 కండిషన్స్ మనం ఫాలో అవుతున్నాము. విఓసి. ఓకే, సో విఓసి, నెక్స్ట్ ఐఎస్సి, నెక్స్ట్ ఆర్ ఈక్వివాలెంట్, ఈ 3 కండిషన్స్ని మనం ఫాలో అవుతున్నామంటే డెఫినెట్గా ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ మనము కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్, ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ సేమ్. ఓకే, రెండు కూడా మనకు సేమ్. విఓసి ఈక్వల్స్ టు ఐఎస్సి ఇంటూ ఆర్ఏబి, విఓసి ఈక్వల్స్ టు ఐఎస్సి ఇంటూ ఆర్ఏబి. నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకు సేమ్. ఓకే, ఇక్కడ షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఐఎస్సి ఈక్వల్స్ టు విఓసి బై ఆర్ఏబి. ఓకే, సో ఈ రెండింటి మధ్య మనకు షార్ట్ సర్క్యూట్ చేసిన సో రెండిట్లో ఏమొస్తుంది, ఐఎస్సి ఈక్వల్స్ టు విఓసి బై ఆర్ఏబి. ఓకే, సో డైరెక్ట్గా అదే వస్తుంది. సో అంటే మనం చేయాల్సింది ఏంటి, ఈ రెండు నెట్వర్క్స్ ఆల్రెడీ సేమ్, కానీ మనకు లుక్ వైజ్. ఓకే, ఇదొక వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్, ఇది కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్. సో దీని నుంచి దీనికి కూడా మనము ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా, అంటే ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్కు. ఓకే, సో లేదా ఈ నెట్వర్క్ నుంచి ఈ నెట్వర్క్కి, లేదా ఈ నెట్వర్క్ నుంచి ఈ నెట్వర్క్కి మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే, చూడండి స్టేట్మెంట్ నేను చెప్తాను అగైన్. ఓకే, సో వోల్టేజ్ సోర్స్, ఎనీ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్
okay, so any voltage source in series with resistance between the terminals A and B, okay, so between the terminals A and B can be transformed as అంటే సో ఈ నెట్వర్క్ ని మనం ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు ఇంకో నెట్వర్క్ లాగా which consist of a single current source in parallel with same resistance or different resistance, మనకి సేమ్ రెసిస్టెన్స్ ఉంది, ఓకే, సో a single voltage source in series with resistance between the terminals A and B can be transformed as a current source in parallel with same resistance, okay, so in parallel with same resistance between the same target terminals, okay, so idoka statement, okay, so enti statement ante voltage source in series with resistance ఉన్నదాన్ని కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్ చేస్తున్నాం. ఏంటిది? సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్. వోల్టేజ్ సోర్స్ ని కరెంట్ సోర్స్ లాగా మనం కన్వర్ట్ చేస్తున్నాం, ఓకే, సో దీన్ని మనం ఏమంటామంటే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్, ఓకే, సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్. చూడండి అన్ని కూడా మనకి ఇక్కడే వస్తున్నాయి, ఓకే, సో థెవెనిన్స్ థీరం, నార్టన్ థీరం, సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ థీరం అన్ని కూడా మనకి సేమ్ అనమాట, ఓకే, సో ఇది సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్, ఓకే, చూడండి అబ్జర్వ్ చేయండి. అంటే ఈ నెట్వర్క్ని ఈ నెట్వర్క్ లాగా కన్వర్ట్ చేయొచ్చు, లేదా ఈ నెట్వర్క్ని ఈ నెట్వర్క్ లాగా కూడా మనము కన్వర్ట్ చేయొచ్చు, ఓకే, అంటే కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ సేమ్ రెసిస్టెన్స్. బట్ ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సిన కండిషన్స్ అయితే సేమ్, ఓకే, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్, షార్ట్ సర్క్యూట్ కరెంట్, అలానే ఆర్ ఈక్వివాలెంట్, ఓకే, సో మూడు కూడా మనకు సేమ్. ఆల్రెడీ మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఇక్కడ విఓసి అండ్ ఇక్కడ విఓసి రెండు కూడా సేమ్ కాబట్టి ఆల్రెడీ మనకు టెర్మినల్స్ కూడా సేమ్, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, దెర్ ఈజ్ నో ప్రాబ్లం, ఓకే, సో అంటే ఒక నెట్వర్క్ని ఇంకో నెట్వర్క్ లాగా ఇక్కడ డైరెక్ట్గా కన్వర్ట్ చేసేస్తున్నాం, ఓకే, సో వోల్టేజ్ సోర్స్ని కరెంట్ సోర్స్ లాగా, లేకుంటే కరెంట్ సోర్స్ని వోల్టేజ్ సోర్స్ లాగా మనము ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు, ఓకే, సో ఎప్పుడు ఇది పాసిబుల్? ఓన్లీ 3 కండిషన్స్, ఓకే, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్, షార్ట్ సర్క్యూట్ కరెంట్ అండ్ ఆర్ ఈక్వివాలెంట్, ఓకే, ఈ మూడు కూడా మనకి సేమ్ ఉండాలి, టెర్మినల్స్ అయితే చేంజ్ అవ్వకూడదు, ఓకే, టార్గెట్ టెర్మినల్స్ ఎప్పుడు కూడా చేంజ్ అవ్వకూడదు, ఓకే, సో ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటి? బిగ్ నెట్వర్క్ని స్మాల్ నెట్వర్క్ లాగా కన్వర్ట్ చేయొచ్చు, ఓకే, సో బిగ్ నెట్వర్క్ని స్మాల్ నెట్వర్క్ లాగా కన్వర్ట్ చేయొచ్చు, సో విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సింగిల్ వోల్టేజ్ సోర్స్ in series with resistance between the terminals A and B, okay, so between the terminals same target terminals, okay, same target terminals A and B, so alane so big network nunchi small network laga convert cheyochu between the terminals A and B, so a single current source in parallel with equivalent resistance between the same target terminals, okay, so idi manaki Norton theorem, okay, so idi Norton network, idi Thevenin's network, so alane voltage source in series with resistance can be transformed as a current source in parallel with same resistance, okay, so గుర్తుపెట్టుకోండి same resistance, okay, so voltage source in series with resistance can be transformed as a current source in parallel with same resistance between the same target terminals, okay, అంటే టార్గెట్ టెర్మినల్స్ చేంజ్ అవ్వకుండా సేమ్ రెసిస్టెన్స్ ని సిరీస్ లో ఉన్నదాన్ని మనం ప్యారలల్ లో పెట్టి కరెంట్ సోర్స్ వోల్టేజ్ సోర్స్ వాల్యూని కరెంట్ సోర్స్ వాల్యూ లాగా మనము కన్వర్ట్ చేయొచ్చు. ఈ కరెంట్ సోర్స్ వాల్యూ ఏమవుతుంది? ఈ కరెంట్ సోర్స్ వాల్యూ మనకి సో ఐఎస్సి ఈక్వల్స్ టు విఓసి బై ఆర్ఏబి, అంటే కరెంట్ సోర్స్ వాల్యూ ఈక్వల్స్ టు వోల్టేజ్ బై రెసిస్టెన్స్ అంతే, ఓకే, సో ఈ కరెంట్ని మనం ఏమంటామంటే నార్టన్ కరెంట్, ఓకే, సో ఆల్రెడీ మనం నార్టన్ థీరం గురించి చదువుకునేటప్పుడు చూడాలి నార్టన్ కరెంట్, సో ఈ వోల్టేజ్ మనం ఏమంటామంటే థెవెనిన్స్ వోల్టేజ్, ఓకే, సో ఇవి మనకి రిప్రజెంటేషన్స్, ఓకే, సో ఒక నెట్వర్క్ని ఇంకో నెట్వర్క్ లాగా మనం కన్వర్ట్ చేస్తున్నాం ఇక్కడ, సో ఎనీ పాసిబిలిటీ, ఓకే, సో ఇదే రకమైన నెట్వర్క్ లాగా మనం కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఓకే, సో అంటే ఇక్కడ చాలా రెసిస్టెన్సెస్ ఉండి సో దానికి సంబంధించిన సో ఏమైనా బిగ్ నెట్వర్క్ లాగా కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ 100 రెసిస్టెన్సెస్ ఉన్నదాన్ని మనము 10 రెసిస్టెన్సెస్ లాగా చేంజ్ చేయొచ్చు. కానీ ఏం ఫాలో అవ్వాలి? సేమ్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్, సేమ్ షార్ట్ సర్క్యూట్ కరెంట్, సేమ్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్, ఓకే, సో అందువల్లనే మనము ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చూడండి, ఓకే, మనం ఏదైనా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు సో ఈ విధంగా మనకు వచ్చింది అనుకుందాం, ఓకే, సో ఈ విధంగా మనకు వచ్చింది, ఇది 10 వోల్ట్, ఓకే, సో ఇది ఏ అండ్ బి అనుకుందాం, ఓకే, ఇప్పుడు ఇది ఒక 1 ఓం, ఇది ఒక 1 ఓం అనుకుందాము. సో ఈ రెండింటిని మనం ప్యారలల్ చేయొచ్చు, నో ప్రాబ్లం, ఓకే, ఈ రెండింటిని ప్యారలల్ చేస్తే ఏమొస్తుంది మనకి? సో ఈ రెండింటి బదులు ఒకే సింగిల్ రెసిస్టెన్స్ 0.5 అనేది వస్తుంది. కానీ వోల్టేజ్ బిట్వీన్ దీస్ టూ టెర్మినల్స్ నాట్ చేంజ్డ్, ఓకే, అంటే వోల్టేజ్ ఈ రెండింటి మధ్య వోల్టేజ్ చేంజ్ అవ్వలేదు. అలానే మనం షార్ట్ సర్క్యూట్ చేస్తే ఇది కూడా చేంజ్ అవ్వలేదు. ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ కూడా ప్రీవియస్గా మనం అనుకుంటే 1 ఇన్ ప్యారలల్ విత్ 1 వస్తుంది. సో ఈక్వివాలెంట్ మనం ఆల్రెడీ చేసాం,
0.5 1 in parallel with 1 0.5 వస్తుంది. సో క్యాలిక్యులేట్ చేసిన తర్వాత కూడా మనము 0.5 ఇక్కడ వస్తుంది. ఓకే, అంటే ఈజీగా మనం అనాలిసిస్ చేసేదానికి ఓకే. సో థెవెనిన్స్ థియరం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్. చూడండి అబ్జర్వేషన్ ఒకసారి ఏంటంటే మనకు సర్క్యూట్లో ప్రాబ్లం వచ్చినప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయడం కాదు. ఓకే, సో ఎప్పుడైనా సో బిట్వీన్ పాయింట్స్ ముందే మనం థెవెనిన్స్ ఈక్వివాలెంట్ అనేది క్యాలిక్యులేట్ చేసి మనం రెడీగా ఉంచుకుంటాం. ఎప్పుడైతే మనం అక్కడ లోడ్ కనెక్ట్ చేస్తున్నామో అప్పుడు మనం అబ్జర్వేట్ చేస్తాం. ఓకే, అంటే ఎప్పుడైతే మనకు కరెంట్ కావాలో అప్పుడే మనం నెట్వర్క్ ఫామ్ చేయాల్సిన పని లేదు. సో దీని నుంచి ముందే మనం ఈ నెట్వర్క్ అనేది ఫామ్ చేసుకుంటాము. సో దాని మధ్యలో మనము ఏబీ టెర్మినల్స్ మధ్యలో లోడ్ అనేది కనెక్ట్ చేస్తే ఎప్పుడైతే కనెక్ట్ చేస్తామో అప్పుడు డైరెక్ట్ వాల్యూ అనేది మనకు వచ్చేస్తుంది, అంటే డిలే అనేది ఉండదు. ఓకే, సో అనాలిసిస్ లోడ్ అనాలిసిస్ అనేది మనము ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బల్బ్ అనేది మనం పెట్టాలనుకుంటున్నాము. సో ఈ 2 టెర్మినల్స్ మధ్యలో బల్బ్ పెట్టాలంటే ఈ రెండింటి మధ్య మనకి ఎంత వోల్టేజ్ వస్తుంది, ఎంత కరెంట్ అనేది వస్తుంది. ఓకే, సో ఈ ప్రాబ్లమ్స్ ప్రజెంట్ మన పవర్ సిస్టమ్ నెట్వర్క్లో కానీ ఓకే సో ఇప్పుడు లేవన్నమాట. అంటే అవుట్ సైడ్ మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఫేస్ చేయట్లేదు, ఎందుకంటే మనం చాలా అడ్వాన్స్డ్ మెథడ్స్కి ఆల్రెడీ రీచ్ అయ్యామన్నమాట. ఓకే, సో డైరెక్ట్గా నీకు ఏదైనా బల్బ్ కావాలంటే డైరెక్ట్ 2 టెర్మినల్స్ మధ్యలో మనం కనెక్ట్ చేసేయచ్చు, మనకు పెద్ద ప్రాబ్లం అయితే ఏం రాదు. సో డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో మాత్రమే కొంత ప్రాబ్లం అనేది మనకి వస్తుంది. ఓకే, సో ఎనీవే అది వదిలేద్దాం. ఓకే, ప్రజెంట్ ఏంటంటే సో ఇక్కడ ఏదైనా లోడ్ కనెక్ట్ చేయాలంటే ముందే మన నెట్వర్క్కి ఈక్వివాలెంట్ అనేది ఫైండ్ అవుట్ చేసి ఉండొచ్చు. ఓకే, సో ఒక కొత్త లోడ్ అనేది మనం కనెక్ట్ చేస్తున్నాము, ఒక పెద్ద ఇండస్ట్రీ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో 2 పాయింట్స్ అనేవి డెఫినెట్గా సో వాళ్ళు ఇన్ఫ్లో ఓకే సో ఒక ఇన్ఫ్లో అనేది తీసుకుంటారు. ఇక్కడ మనము డీసీ సోర్సెస్తో అనాలిసిస్ చేస్తున్నాము. సో ఏసీ సోర్సెస్లో కూడా సిమిలర్ అనాలిసిస్, ఏ కూడా చేంజ్ అనేది ఉండదు. ఓకే, సింగిల్ ఫేస్ అయినా 3 ఫేస్ అయినా ఈక్వివాలెంట్ మనం క్యాలిక్యులేట్ చేస్తాము. సో సిమిలర్గానే ఈక్వివాలెంట్ నెట్వర్క్ కూడా డ్రా చేస్తాం అనమాట. ఓకే, సో ఎనీహౌ ఒక ఇండస్ట్రీ మనం ఇక్కడ మనం పెడుతున్నామంటే సో దానికి సప్లై అనేది సో ఈ 2 టెర్మినల్స్ మధ్య వస్తుంది. ఓకే, ఒక కొత్త లోడ్ అనేది మనము సో కనెక్ట్ చేస్తున్నాం ఇక్కడ. సో లోడ్ పారామీటర్స్ ఎంత, లోడ్ రెసిస్టెన్స్ ఎంత, అలానే లోడ్ ఎంత వోల్టేజ్ తీసుకుంటుంది, ఆ వోల్టేజ్ 2 టెర్మినల్స్ మధ్య వస్తుందా లేదా అనేది మనము అనాలిసిస్ చేసేదానికి ఫస్ట్ ఇండస్ట్రీ పెట్టి అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇండస్ట్రీ పెట్టకుండా ముందే మనం దీన్ని చేయొచ్చు అనమాట. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ మనం కనెక్ట్ చేస్తున్నాము అంటే మనం కొత్తగా పెట్టబోయే ఫ్యాక్టరీ ఆర్ ఇండస్ట్రీ ఎక్కడ ఈ రెండింటి మధ్య మనం కనెక్ట్ చేస్తున్నాము అంటే ముందే మనం ఒక అనాలిసిస్ చేసి ఈ రెండింటి మధ్య ఇంత వోల్టేజ్ వస్తుంది, మనం ఇంతవరకు లోడ్స్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో దీనికంటే ఎక్స్ట్రా కనెక్ట్ చేస్తే మనకు లాస్ అనేది ఎక్స్ట్రా అవుతుంది. ఇలాంటి అనాలిసిస్ మొత్తం కూడా మనము ఈ థియరమ్స్ని యూజ్ చేసుకునేసి చేయొచ్చు అనమాట. ఓకే, అంటే బిఫోర్ లోడ్ కనెక్ట్ చేసే కంటే ముందే మనము ఈక్వివాలెంట్ నెట్వర్క్స్ని డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూద్దాం త్రీ స్టేట్మెంట్స్ మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో ఒకటి ఏంటంటే థెవెనిన్స్ థియరం. ఓకే, సో సెకండ్ ఏంటి నార్టన్ థియరం, అలానే సో నెక్స్ట్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఓకే, సో ఈ 3 కూడా మనము స్టేట్మెంట్స్ ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో 1 by 1. ఓకే, సో ఇక్కడ మొదట థెవెనిన్స్ థియరం. ఓకే, సో థెవెనిన్స్ థియరం మనకు ఆల్రెడీ అర్థమైంటుంది. ఓకే, సో ఎవరు కూడా మిమ్మల్ని సో థెవెనిన్స్ థియరం ఓకే సో థెవెనిన్స్ థియరం ఎవరు కూడా మనల్ని స్టేట్మెంట్ అనేది అడగారు అనమాట. ఓకే, సో మనం కానీ సో దాంట్లో ఉన్న ప్రతి పాయింట్ని మనకు అడిగేదానికి ఛాన్స్ ఉన్నాయి. ఓకే, సో థెవెనిన్స్ థియరం అప్లై చేసేదానికి సో మనకు కావాల్సిన కండిషన్స్. ఓకే, సో ఇన్ ఏ లీనియర్ ఓకే సో ఏ లీనియర్ యాక్టివ్. ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు లీనియర్ అంటే ఏంటి. సో మనకి లీనియర్ ఎలిమెంట్స్ అనేవి ఉండాలి. ఓకే, సో లీనియర్ యాక్టివ్. ఓకే, సో యాక్టివ్ అని చెప్పేసానంటే డెఫినెట్గా ఒక సోర్స్ అనేది అవైలబుల్గా ఉండాలి. ఓకే, సో ఎనర్జీ సోర్స్ అనేది అవైలబుల్గా ఉండాలి. ఓకే, సో ఏ లీనియర్ యాక్టివ్ బైలేటరల్ నెట్వర్క్. ఓకే, సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము సో లాస్ట్ సెషన్లో. సో బైలేటరల్ నెట్వర్క్. ఓకే, సో ఇన్ ఏ లీనియర్ యాక్టివ్ బైలేటరల్ నెట్వర్క్ హ్యావింగ్ మెనీ ఎలిమెంట్స్. ఓకే, సో హ్యావింగ్ మెనీ ఎలిమెంట్స్ అంటే మెనీ ఎలిమెంట్స్ ఉన్నదాని వల్ల ఏమంటుందంటే మనకి అనాలిసిస్ అనేది టఫ్ అవుతుంది. ఓకే, అంటే నోడల్ అనాలిసిస్ కానీ మెష్ అనాలిసిస్ కానీ చేసేదానికి కొంత టఫ్నెస్ అనేది మనకి పెరుగుతుంది అనేసి అర్థం. ఓకే, సో హ్యావింగ్ మెనీ ఎలిమెంట్స్. ఓకే, సో మెనీ ఎలిమెంట్స్ అండ్ సోర్సెస్. ఓకే, సో అండ్ సోర్సెస్ can be transformed as. Okay, so can be transformed as okay, so transformed as a simple network having a single voltage source. చూడండి, సింగిల్ వోల్టేజ్ సోర్స్. ఓకే, సో ఒక సింగిల్ వోల్టేజ్ సోర్స్ మాత్రమే మనం అక్కడ ఇస్తున్నాం. ఓకే, సో సింగిల్ వోల్టేజ్ సోర్స్
in series with resistance. Okay, so in series with resistance, in series with resistance between the same target terminals. Okay, so terminals అనేవి చేంజ్ అవ్వకూడదు. Okay, so with in series with resistance between same target terminals. Okay, so between same target terminals. Okay, so ఇది మన స్టేట్మెంట్, అంటే టార్గెట్ టెర్మినల్స్ అనేవి చేంజ్ అవ్వకూడదు. ఓకే, సో ఇది మనకి థెవెనిన్స్ ఈక్వివాలెంట్. ఓకే, సో థెవెనిన్స్ థియరం ఇది. సో ఏ లీనియర్ యాక్టివ్ బైలేటరల్ నెట్వర్క్, సో ఒక లీనియర్ యాక్టివ్ బైలేటరల్ నెట్వర్క్ని, సో విచ్ ఈస్ హ్యావింగ్ మెనీ ఎలిమెంట్స్ అండ్ సోర్సెస్. ఓకే, సో మెనీ సోర్సెస్ ఉండొచ్చు, లేక మెనీ ఎలిమెంట్స్ ఉండొచ్చు. సో అంటే ఇది ఒక బిగ్ నెట్వర్క్. ఓకే, సో కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ ఏ సింపుల్ నెట్వర్క్. ఓకే, సో ఇది మనకి ఇంపార్టెంట్. సో జనరల్గా ఎక్స్ప్లెనేషన్కి మనం ఏం చేసామంటే స్మాల్ నెట్వర్క్ అనేది అనాలిసిస్ చేసాం. ఓకే, సో మనం దాన్ని సింపుల్ నెట్వర్క్ అనొచ్చు. ఏ సింపుల్ నెట్వర్క్ హ్యావింగ్ ఏ సింగిల్ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్. ఓకే, సో ఇది మనకి ఇంపార్టెంట్. ఓకే, సో మనల్ని ఎవరైనా డైరెక్ట్గా థెవెనిన్స్ థియరం గురించి అడిగారంటే ఏం చెప్తాము, ఇదంతా స్టేట్మెంట్ మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, సో చెప్పాల్సింది ఒకటే, బిగ్ నెట్వర్క్ని స్మాల్ నెట్వర్క్ లాగా కన్వర్ట్ చేస్తున్నాం. కానీ ఈ స్మాల్ నెట్వర్క్లో ఏమున్నాయి, సో మనకి ఒక సింగిల్ వోల్టేజ్ సోర్స్, సింగిల్ రెసిస్టెన్స్ అనేవి సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాయి. ఓకే, సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాయి, టెర్మినల్స్ మాత్రం సేమ్. ఓకే, సో టెర్మినల్స్ ఏబి టెర్మినల్స్, ఇదే మన థెవెనిన్స్ థియరం స్టేట్మెంట్. ఓకే, సో ఇదంతా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, సో వాట్ ఈస్ థెవెనిన్స్ థియరం అంటే ఏ లీనియర్ యాక్టివ్ బైలేటరల్ నెట్వర్క్ హ్యావింగ్ మెనీ సోర్సెస్ అండ్ మెనీ ఎలిమెంట్స్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ ఏ సింగిల్ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ బిట్వీన్ ద సేమ్ టార్గెట్ టెర్మినల్స్. ఈ విధంగా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, సో డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. సో వీ కెన్ కన్వర్ట్ అ బిగ్ నెట్వర్క్ బిట్వీన్ ద టెర్మినల్స్ ఏ అండ్ బి into a small network between the terminals A and B. Okay, by following certain rules. Okay, so ఏ విధంగా కన్వర్ట్ చేస్తున్నాం ఈ విధంగా అంటే, సో యూజింగ్ 3 rules. ఓకే, సో ఏంటి ఆ 3 rules మనం ఆల్రెడీ చూసాము. సో VOC ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్, RSC మనకి షార్ట్ సర్క్యూట్ కరెంట్, అలానే R ఈక్వివాలెంట్. మనం ఒకసారి క్లియర్ కట్గా అబ్జర్వ్ చేస్తే VOC అనేది థెవెనిన్స్ ఈక్వివాలెంట్ వోల్టేజ్ డైరెక్ట్గా, ISC అనేది నార్టన్ కరెంట్. సో ఈ R ఈక్వివాలెంట్ అనేది థెవెనిన్స్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ లేదా నార్టన్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్. సేమ్ ఇవే మనం ఫాలో అవుతున్నది అనమాట. ఓకే, సో అంటే ఈ 3 కండిషన్స్ని మనం ఫాలో అయితే, ఓకే, సో మనకు ఈ మూడింటి మధ్య ఉన్న రిలేషన్ కూడా వస్తుంది. ఓకే, సో ఏవైనా 2 మనం ఫాలో అయినామంటే థర్డ్ ఆటోమేటిక్గా ఫాలో అవుతుంది. ఓకే, సో ఇది మనకి థెవెనిన్స్ ఈక్వివాలెంట్ నెట్వర్క్. ఓకే, సో అలానే దీనికి సంబంధించిన థెవెనిన్స్ ఈక్వివాలెంట్ నెట్వర్క్ కూడా డ్రా చేద్దాము. ఓకే, సో ఇది VTH. ఓకే, సో డైరెక్ట్గా VTH. సో ఇదేంటి RTH. ఓకే, సో ఈ రెండింటి మధ్య టెర్మినల్స్, ఈ 2 టెర్మినల్స్ ఏంటి, ఇది A, ఇది B. ఓకే, సో ఇది థెవెనిన్స్ ఈక్వివాలెంట్ నెట్వర్క్. ఓకే, సో థెవెనిన్స్ ఓకే, సో థెవెనిన్స్ ఈక్వివాలెంట్ నెట్వర్క్. ఓకే, సో థెవెనిన్స్ ఈక్వివాలెంట్ నెట్వర్క్లో వోల్టేజ్ సోర్స్ అండ్ అలానే రెసిస్టెన్స్ ఏ విధంగా కనెక్ట్ చేస్తున్నాయంటే సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాయి. ఓకే, సో ఫుల్ క్లారిటీగా మనము ఈ నెట్వర్క్స్ అనేవి అనాలిసిస్ చేయాలి. ఓకే, సో ఇది థెవెనిన్స్ థీరం. ఓకే, సో థెవెనిన్స్ థీరం. ఓకే, సో సిమిలర్గా మనము నార్టన్ థీరం అనేది చూద్దాం. సో నార్టన్ థీరం కూడా మనం చూస్తే, సో ఇక్కడ థెవెనిన్స్ థీరంకి నార్టన్ థీరంకి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఏ లీనియర్ యాక్టివ్ బైలేటరల్ నెట్వర్క్ హ్యావింగ్ మెనీ ఎలిమెంట్స్ and sources can be transformed as a simple network having a single వోల్టేజ్ సోర్స్ బదులు మనకి కరెంట్ సోర్స్ అనేది వస్తుంది. ఓకే, సో కరెంట్ సోర్స్, సో వోల్టేజ్ సోర్స్ బదులు కరెంట్ సోర్స్, ఏ సింగిల్ కరెంట్ సోర్స్. ఓకే, సో ఏ సింగిల్ కరెంట్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్, మనకి ప్యారలల్ విత్ రెసిస్టెన్స్. ఓకే, సో మనకి ఇది థెవెనిన్స్ ఈక్వివాలెంట్ కాబట్టి సిరీస్లో ఉంటుంది. మనకి నార్టన్ ఈక్వివాలెంట్ అయితే ఇన్ ప్యారలల్. ఓకే, సో ఆర్ అక్రాస్. ఓకే, సో ఇన్ ప్యారలల్. ఓకే, సో ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్ బిట్వీన్ ద సేమ్ టార్గెట్ టెర్మినల్స్. మొత్తం స్టేట్మెంట్ సేమ్ ఉంది కదా, ఓన్లీ నెట్వర్కే మనకి డిఫరెంట్ అనమాట. ఓకే, సో ఇది థెవెనిన్స్ ఈక్వివాలెంట్ నెట్వర్క్ మనం ఇప్పుడు ఆల్రెడీ రఫ్ చేసింది. సో నార్టన్ ఈక్వివాలెంట్ అయితే మనకి ఏమవుతుంది, కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్. ఓకే, ఈ రెసిస్టెన్స్ని మనము RN అంటాము, ఈ కరెంట్ సోర్స్ వాల్యూని IN అని చెప్పేసి అంటాము. సో IN ఈజ్ నథింగ్ బట్ ISC. ఓకే, షార్ట్ సర్క్యూట్ కరెంట్. టెర్మినల్స్ మనకి సేమ్ A అండ్ B. సో ఈ నెట్వర్క్ నార్టన్ ఈక్వివాలెంట్ నెట్వర్క్. ఓకే, సో నార్టన్ ఈక్వివాలెంట్ నెట్వర్క్. ఓకే, సో నార్టన్ ఈక్వివాలెంట్ నెట్వర్క్. ఓకే, ఇక్కడ థీరం ఏమవుతుంది, ఇది నార్టన్ థీరం. ఓకే, సో నార్టన్ థీరం. ఓకే, సో నార్టన్స్ థీరం. ఓకే,
సో నార్టన్స్ థీరం. ఓకే, సో ఇక్కడ థెవెనిన్స్ థీరం చూడండి. ఓకే, సో థెవెనిన్స్ థీరం ఇది, సో నార్టన్ థీరం ఇది. ఓకే, సో రెండు కూడా మనకి సేమ్ స్టేట్మెంట్స్, చేంజెస్ అనేవి ఏం కూడా లేవు. సో ఇది కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్, అది థెవెనిన్స్ థీరం అంటే వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్. ఓకే, సో ఇది మనకి రెండు థీరమ్స్ అనమాట, రెండు కూడా సేమ్. ఓకే, రెండు కూడా డిఫరెంట్ టైం కాదు, రెండు కూడా సేమ్. ఓకే, వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం. ఓకే, ఇక్కడ చాలా మంది థెవెనిన్స్ థీరం నార్టన్ థీరం అంటే మనం ఏవో షార్ట్ సర్క్యూట్స్ ఓపెన్ సర్క్యూట్స్ చేయాలనుకోవచ్చు. మీకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మొదట మనం ఇది అనాలిసిస్ చేసామంటే వీటి నుంచి మనం ప్రాబ్లం చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఓన్లీ 3 పాయింట్స్ ఇక్కడ. సో ఆ 3 పాయింట్స్ ఈ రెండు టెర్మినల్స్ మధ్య మనము సాటిస్ఫై చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఏ నెట్వర్క్ అయినా మనము సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా వీటి నుంచి మనము సాల్వ్ చేద్దాము. సో డిఫరెంట్ మెథడ్స్. ఓకే, సో డిపెండెంట్ సోర్సెస్తో చేద్దాము, అలానే సోర్స్ లేకుండా చేద్దాము. ఓకే, సో విత్ సోర్సెస్ అండ్ విత్ డిపెండెంట్ సోర్సెస్ రెండు రకాలుగా కూడా చేద్దాం. ఓకే, సో ఎనీవే ఇక్కడ మనం ఇంకొకటి కూడా డిస్కస్ చేసుకోవాలి. థెవెనిన్స్ నార్టన్తో పాటు ఒక నెట్వర్క్ని, ఒక వోల్టేజ్ సోర్స్ని మనం కరెంట్ సోర్స్ లాగా కన్వర్ట్ చేసే టెక్నిక్ ఏంటి? సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సో సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్. సో మనం సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి. ఓకే, సో వాట్ ఈజ్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్? ఓకే, సో వాట్ ఈజ్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్? ఓకే, సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ ఆర్ థీరం. ఓకే, మీరు ఏదైనా అనొచ్చు. సో జనరల్గా ఇది టెక్నిక్. ఓకే, సో టెక్నిక్, సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ అంటే వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్, వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ బిట్వీన్ ద టెర్మినల్స్ A and B, between the terminals A and B can be transformed as a current source in parallel with the same resistance. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది R అనుకుందాం. సో ఇక్కడ కూడా మనకి R అనే రెసిస్టెన్స్ వస్తుంది, ఇక్కడ V అనే వోల్టేజ్ సోర్స్ ఉంటే ఇక్కడ I అనేది అవుతుంది. కానీ కరెంట్ సోర్స్ వాల్యూ ఏమవుతుందంటే V/R. ఓకే, సో ఇది మనకి కరెంట్ సోర్స్ వాల్యూ. టెర్మినల్స్ అనేవి సేమ్. ఓకే, టెర్మినల్స్ అనేవి సేమ్ బిట్వీన్ ద టెర్మినల్స్ A and B. ఓకే, సో వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ సేమ్ రెసిస్టెన్స్ అండ్ బిట్వీన్ ద సేమ్ టార్గెట్ టెర్మినల్స్. ఓకే, సో ఇది మనకి సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, నేను స్టేట్మెంట్ కూడా రాస్తాను. సో బిఫోర్ దట్ యూ టెల్ మీ. ఓకే, సో మనము వోల్టేజ్ సోర్స్ని కరెంట్ సోర్స్ లాగా కన్వర్ట్ చేసినప్పుడు కరెంట్ సోర్స్ని వోల్టేజ్ సోర్స్ లాగా కూడా కన్వర్ట్ చేయొచ్చు. కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్ can be transformed as a voltage source in series with same resistance between the same target terminals. అంటే రివర్స్ కూడా పాసిబుల్ అవుతుంది. సో కంప్లీట్గా మనం స్టేట్మెంట్ ఏమని రాయొచ్చు? voltage source in series with resistance can be transformed as current source in parallel with resistance, in parallel with same resistance between the same target terminals and vice versa. Okay, so vice versa అంటే రివర్స్ కూడా మనకి పాసిబుల్ అవుతుంది. ఓకే, వోల్టేజ్ సోర్స్ని కరెంట్ సోర్స్ లాగా లేకుంటే కరెంట్ సోర్స్ని వోల్టేజ్ సోర్స్ లాగా కూడా మనము ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే, సో ఎనీ వోల్టేజ్ సోర్స్ in series with resistance. Okay, so in series with resistance. ఓకే, సో వోల్టేజ్ సోర్స్ అంటే జనరల్గా రెసిస్టెన్స్ మనకి సిరీస్లోనే ఉంటుంది. ఓకే, సో కరెంట్ సోర్స్కి ప్యారలల్లో కనెక్ట్ చేసి ఉంటుంది. ఓకే, సో ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్. ఓకే, ఆర్ కెన్ బి కన్వర్ట్. ఓకే, సో కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఆర్ కెన్ బి కన్వర్ట్, ఎనీథింగ్ సేమ్. ఓకే, కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్. ఓకే, కెన్ బి transformed as. Okay, so current source. Okay, so current source in parallel with same resistance. Okay, so in parallel with same resistance. Okay, so same resistance. Okay, so same resistance between the same target terminals. Okay, terminals kuda same. Okay, so between same target terminals. Okay, so target terminals. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చే డౌట్ ఉంది. ఓకే, ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ ఈ విధంగా ఉన్నాయి అంటే వోల్టేజ్ పొలారిటీస్ ఈ విధంగా ఉన్నాయంటే ఇది కరెంట్ అనేది జనరల్గా ఇస్తుంది. ఓకే, సో అప్వర్డ్స్ అనేది మనకు కరెంట్ వెళ్తుంది. సో అందుకని చెప్పేసి సో ఇక్కడ అప్వర్డ్స్ కరెంట్ సోర్స్ అనేది మనకి ఇచ్చాం. ఓకే, సో ఒకవేళ ప్లస్ అనేది కింద మైనస్ అనేది పైన ఉందంటే అప్పుడు ఏమవుతుంది? కరెంట్ డైరెక్షన్ అనేది మనకి రివర్స్ వస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనము సేమ్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ డిఫరెంట్గా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఒక కరెంట్ సోర్స్ అనేది ఉంది. ఓకే, కరెంట్ సోర్స్ అనేది ఉంది ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్ మనం
అనాలిసిస్ చేద్దాం. ఓకే, సో ఇన్ ప్యారల్ విత్ రెసిస్టెన్స్ అనేది ఉంది. ఓకే, సో బిట్వీన్ ఏ అండ్ బి టెర్మినల్స్, దీని వాల్యూ I, దీని వాల్యూ R. ఓకే, సో ఇప్పుడు దీని ఈక్వివాలెంట్ మనము సో ఇప్పుడు ఇది ఒక నార్టన్ ఈక్వివాలెంట్ నెట్వర్క్, థెవెనిన్స్ ఈక్వివాలెంట్ నెట్వర్క్ గురించి మనము అడుగుతున్నారు అనుకోండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఒక వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్, అంటే రెసిస్టెన్స్ మనకి సేమ్, ఓకే, సేమ్ రెసిస్టెన్స్ లాగా వస్తుంది, సేమ్ టెర్మినల్స్ ఏ అండ్ బి అనేవి ఉంటాయి. ఓకే, నో ప్రాబ్లం. కానీ వోల్టేజ్ సోర్స్ వాల్యూ అంతా ఇప్పుడు V ఈక్వల్స్ టు ఏమవుతుందంటే V ఈక్వల్స్ టు, ఇప్పుడు చూడండి ఈ రెండింటి మధ్య ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఎంత ఉందో అదే వస్తుంది కదా ఇక్కడ. ఓకే, అంటే ఈ రెండింటి మధ్య ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అంటే కరెంట్ అనేది మనకి ఈ విధంగా కంటిన్యూగా వెళ్తుంటుంది. సో I ఇంటూ R అనేది మనకి ఈ రెండింటి మధ్య వోల్టేజ్ వస్తుంది. ఓకే, సో V ఈక్వల్స్ టు I ఇంటూ R. ఓకే, సో ఇది మనకి సో ఇది నార్టన్ ఈక్వివాలెంట్, ఇది థెవెనిన్స్ ఈక్వివాలెంట్. ఓకే, సో ఇక్కడ కూడా మనము సిమిలర్ గానే అనాలిసిస్ చేసుకోవచ్చు. ఓకే, సో థెవెనిన్స్ నెట్వర్క్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ నార్టన్ నెట్వర్క్ అండ్ నార్టన్ నెట్వర్క్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ థెవెనిన్స్ నెట్వర్క్. ఓకే, ఈ విధంగా కూడా మనకి సో అనాలిసిస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది రివర్స్. ఓకే, సో అంటే బోత్ సైడ్స్ కి పాసిబుల్, వోల్టేజ్ సోర్స్ టు కరెంట్ సోర్స్ అయినా, కరెంట్ సోర్స్ టు వోల్టేజ్ సోర్స్ అయినా మనము ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. ఓకే, సో ఇది మనకి ఏంటి సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ అన్నమాట. ఓకే, సో ఆల్రెడీ మనము థెవెనిన్స్ థీరం గురించి డిస్కస్ చేసుకున్నాము, అలానే నార్టన్ థీరం గురించి డిస్కస్ చేసుకున్నాము. చూడండి స్టేట్మెంట్ ఆల్మోస్ట్ సేమ్. ఓకే, జస్ట్ వోల్టేజ్ దగ్గర కరెంట్ అయింది, ఇక్కడ సిరీస్ దగ్గర ప్యారలల్ అయింది, సిమిలర్ మొత్తం కూడా సేమ్ అన్నమాట. ఓకే, సో బట్ ఈ రెండింటి మధ్య కూడా మనము ట్రాన్స్ఫార్మ్ అనేది చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం థెవెనిన్స్, నార్టన్స్ అలానే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి అర్థం చేసుకుంటే మనకి క్లియర్ కట్ గా సో అన్ని థీరమ్స్ కూడా సేమ్ ఇవే ఫాలో అవుతాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ సెషన్ లో కూడా మనము సో ఇదే థీరమ్స్, ఓకే, ఈ థీరమ్స్ మనము ఒక సింపుల్ సర్క్యూట్ ని తీసుకునేసి దానికి థెవెనిన్స్ ఈక్వివాలెంట్, నార్టన్ ఈక్వివాలెంట్ అలానే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ 3 కూడా అప్లై చేసేదానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఎనీవే ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్.